నమస్తే. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలైనా? కాదు, కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురుపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే. మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. రామభక్తులను అయోధ్య గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేళ భక్తులు భారీగా తరలివస్తారనే నేపథ్యంలో దర్శన వేళలు పెంచుతున్నట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దీంతో ఒకే రోజు మరింత మందికి రాముడి దర్శనం కలుగనుంది. అటు మరో 2 రోజుల్లో కొత్త ఏడాది వస్తుండటంతో అయోధ్య నగరం పర్యాటకులతో కలకలలాడుతోంది. బాలరాముడు కొలువుతీరి సంవత్సరం పూర్తి కావస్తుండటంతో భారీగా భక్తులు తరలిరానున్నారు. దాంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శన వేళలు పెంచారు. మరోవైపు జనవరి 15 వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయ్యాయని అధికారులు తెలిపారు. రాముడి ఆలయం, హనుమాన్ గడి, లతా చౌక్, గుప్తర్ ఘాట్, సూరజ్ కుండ్ ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. అయోధ్య, వారణాసి ఆలయాలను దర్శించుకునే భక్తుల కారణంగా ఉత్తరప్రదేశ్కు పర్యాటకులు భారీగా తరలివస్తూ ఉంటారు. రామమందిర ప్రారంభం తర్వాత మొదటి 6 నెలల్లో యూపీకి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఒక జనవరిలోనే రికార్డు స్థాయిలో 7 కోట్ల మంది సందర్శించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక అడుగు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే కోసం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు పనులు జరగనున్నాయి. మొత్తం 4 భాగాలుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకుగాను 5,555 కోట్ల పనుల కోసం టెండర్లు పిలువగా 2 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. సంగారెడ్డి జిల్లా గిరింపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.5 కిలోమీటర్లకు ఒక భాగం కాగా, రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు రెండో భాగంగా నిర్మించనుంది. అలాగే ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు మూడో భాగంగా రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల వరకు 4వ భాగంగా రోడ్డు నిర్మించనుండగా, మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, తన కృషికి తక్కిన ఫలితమే ఆర్ఆర్ఆర్ టెండర్లు అని అన్నారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోందని ఆయన అన్నారు. 5 భాగాలుగా ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్ పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం ఇది అని వెల్లడించారు. తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించింది. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై చర్చించారు. సాగు విస్తీర్ణం అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వడం తమ ఉద్దేశమన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రైతుల పేర్లు నమోదు జరుగుతోందని, పథకం అమల్లో ఖచ్చితత్వం కోసం శాటిలైట్ డేటా వినియోగిస్తామన్నారు. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా సాగు వివరాలు సేకరిస్తామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది, ఇటువంటి వివరాలను రైతు భరోసా పథకం అమలుతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న పంటల బీమా అమలుకు, అదేవిధంగా పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడిపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు కీలక ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే విధానాన్ని పైలట్గా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చే అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. 108, 104 సర్వీసులతో పాటు కాల్ సెంటర్తో కలిపి సింగిల్ ఆపరేటర్ ద్వారా 3 సేవలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్సులు ఫిట్నెస్ కోల్పోయాయి. వీటిని పూర్తిగా మార్చి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్సులను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు. ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పనుంది. కొత్త ఏడాదిలో జనవరి 1 నుంచి నూతన టైం టేబుల్ను అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. అలాగే 2025 నాటికి మొత్తం 136 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. నూతన రైల్వే టైం టేబుల్లో ఏముంటుంది, కొత్తగా ఎలాంటి మార్పులు వస్తాయి తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా రైల్వే శాఖ ప్రతి ఏడాది జూన్ 30 లోపు ట్రైన్ అట్ ఏ గ్లాన్స్ వర్కింగ్ టైం టేబుల్ను విడుదల చేస్తోంది. జూలై 1 నుంచి కొత్త టైం టేబుల్ అమల్లోకి వస్తోంది. అయితే ఈ ఏడాది నిబంధనలను సవరించారు. జనవరి 1 నుంచి కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే మహాకుంభమేళా 2025కు సన్నాహకంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తోంది. దాదాపు 3000 ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు 1,00,000 మందికి పైగా ప్రయాణికులకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు మహాకుంభ గ్రామ్లో బస కోసం ఆన్లైన్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, టూరిజం డిపార్ట్మెంట్ వెబ్సైట్, మహాకుంభ యాప్లో అదనపు సమాచారం అందుబాటులో ఉండటంతో వాటి ద్వారా సులభంగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది.